దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ఫ్రైడే 12th ఏప్రిల్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 121వ అధ్యాయము 7వ వచనము. సామ్ నంబర్ 121 and verse 7. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన దేవుడు నీ ప్రాణమును కాపాడును. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ద లార్డ్ షల్ ప్రిజర్వ్ thee ఫ్రమ్ ఆల్ ఈవిల్, హీ షల్ ప్రిజర్వ్ thy soul. ద లార్డ్ విల్ ప్రిజర్వ్ thee ఫ్రమ్ ఆల్ ఈవిల్. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్ముట నీ వలనైతే నీ జీవితంలో ఇది జరిగి తీరుతుంది. నిన్ను ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. ఎందుకంటే బయటికి వెళ్తే అపాయ భయము, ఫ్యూచర్ గురించి అపాయ భయము, పిల్లల గురించి ఏమొస్తుందో ఏం జరుగుతుందని భయపడతా ఉంటాము. కానీ ఎప్పుడైతే కొండల తట్టు నీ కళ్ళు ఎత్తి, ఎప్పుడైతే దేవుని తట్టు నీ కళ్ళు ఎత్తుతావో, దేవుని తట్టు నువ్వు దేవుని మీద ఆధారపడతావో, ఏ అపాయము రాకుండా నీ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఓ, నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ప్రాణ భయముతో జీవిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రాణాన్ని కాపాడు దేవుడు. నీ ప్రాణము దేవుని చేతిలో ఉంది, శత్రువు చేతిలో లేదు, అనారోగ్యము చేతిలో లేదు, డిప్రెషన్ చేతిలో లేదు, ఓటమి చేతిలో లేదు. నీ ప్రాణము ఓడిపోయి ఉన్నా నీ ప్రాణము దేవుని చేతిలో ఉన్నది. కనుక ధైర్యం తెచ్చుకో, భయపడవద్దు. దేవుడు నిన్ను గెలువుటకే నిన్ను కాపాడుతున్నాడు, నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. हिंदी में पढ़ेंगे भजन संहिता 121 और 7 वचन पढ़ रहे हैं. यहोवा सारी विपत्ति से तेरी रक्षा करेगा, यह तेरी प्राण की रक्षा करेगा. प्रभु को धन्यवाद. यहोवा सारी विपत्ति से, क्या भी विपत्ति हो आपके विरोध, कुछ भी हो, नाम जो भी नाम हो, प्रभु उससे आपकी रक्षा जरूर करेगा. और यह तेरे प्राण की रक्षा भी करेगा. तेरे प्राण, कुछ भी नहीं हो जाएगा. बहुत से बार थोड़ा कुछ हो जाता है तो हम ऐसा कोने पे बैठ जाते कि हमारा प्राण हो गया. नहीं, आपकी प्राण का రక్ష కरेगा. దేవుడు నీ ప్రాణాన్ని కాపాడతాడు. కనుక దయచేసి భయపడవద్దు. ఏమి జరిగిపోతాదని భయపడవద్దు. అపోహలు నీవు నిర్ణయాలు తీసుకోవద్దు. డోంట్ బిలీవ్ ద డెవల్, డోంట్ బిలీవ్ ద రిపోర్ట్ ఆఫ్ ద డెవల్. అపవాది యొక్క రిపోర్ట్ని నువ్వు నమ్మవద్దు. నీ దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడంటే కాపాడుతున్నాడు. ఈ అపాయం రాకుండా నిన్ను కాపాడుతున్నాడంటే ఆయన నిన్ను కాపాడుతున్నాడు. గనక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని ఆస్వాదించుకోండి. ఈ వాగ్దానాన్ని మీరు భుజించండి. ఈ వాగ్దానాన్ని ధ్యానములో పెట్టుకోండి. ఈ వాగ్దానాన్ని ఆలోచన చేస్తూ ప్రతి పని చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడినందుకు స్తోత్రములు. అవును తండ్రి, ఏ అపాయము రాకుండా నీవు మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రములు, కాపాడుతున్నందుకు స్తోత్రం, కాపాడబోతున్నందుకు స్తోత్రములు నాయన. తండ్రి, మా ప్రాణాన్ని కాపాడినందుకు స్తోత్రములు నాయన. ఎన్నో మార్లు ప్రభా దుష్టుడు మా ప్రాణమును పొంచి ఉన్నాడు ప్రభా, కానీ నీవు మా ప్రాణాన్ని కాపాడేవయ్యా. స్తోత్రములు. ఈ సమయంలో నాయన తండ్రి, అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి నీవు స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యాల కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఉద్యోగంలో వ్యాపారం చేసిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించే వారి యొక్క ప్రతి అవసరము యేసు ప్రభు వారి నామంలో తీర్చబడినందుకు స్తోత్రములు. చదువుకుంటున్న పిల్లలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారిని మీరు కాపాడేందుకు స్తోత్రం, వారి కెరియర్స్ని కాపాడేందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వారందరినీ వర్ధిలింపు
చేసినందుకు స్తోత్రం. పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన, వారి పరిచర్ని కాపాడండి. వారి పరిచర్య గతించిపోకుండా నీవే కాపాడి రక్షించినందుకు స్తోత్రంలో నాయన. భారతదేశం కొరకు ప్రార్థన చేసినాను, ప్రతి ఒక్కరు రక్షణ కొరకు ప్రార్థన చేసిన, మీరు రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, మీ నామాన్ని మహిమపరుస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన దినాహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తేక కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.